ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావానికి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి ఇతర నాయకులు పరిశీలించారు. మిందివానిపాలెం, పెద్దిపాలెం, సంగివలసలోని 3 స్థలాలను చూశారు. వీటిలో ఒకటి ఎంపిక చేసి ఈ నెలాఖరున బహిరంగ సభ నిర్వహిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంగా వైసీపీ నిర్వహించే తొలి బహిరంగ సభ కావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకున్నారు అధికార పార్టీ నాయకులు. ఇక వైసీపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం నిర్వహించబోయే తొలి సభకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే మొత్తం జగన్ అయితే కసరత్తు చేస్తున్నారు. మొత్తం అభ్యర్థుల లిస్టు కూడా ఇప్పటికే చాలా ప్రకటించడం జరిగింది. మిగిలిన జాబితాలు కూడా రాబోతున్నాయి. మరోవైపు ఆ జాబితాల అనంతరం కూడా బహిరంగ సభ ఉత్తరాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జోన్లుగా విభజించి 5 ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, అమరావతి, రాయలసీమ ఇలాగ 5 జోన్లుగా విభజించి సభలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర సెంటిమెంట్ మేరకు చేస్తున్నారు. ఇవాళ సుబ్బారెడ్డి, వాడు విషయానికి వచ్చినట్టు సుబ్బారెడ్డి అయితేనే ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసు, జడ్పీ చైర్పర్సన్ విజయనగరం అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి చిన్న శ్రీను తదితరులంతా కూడా జగన్ జరగబోయే బహిరంగ సభ కోసం స్థలాలు అన్వేషించడం జరిగింది. అది కూడా రాజధాని వస్తుందని చెప్పినటువంటి భీమిలి నియోజకవర్గంలోనే సభ జరపాలని జగన్ కూడా ఆదేశించడంతో ఆ ప్రాంతంలోనే స్థలాలను మొత్తం కూడా అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా భీమిలి నియోజకవర్గంలో తగరపల్సి ప్రాంతంలోని ఒక 3 స్థలాలను అయితే చూడటం జరిగింది. ప్రస్తుతం సుబ్బారెడ్డి అయితేనే ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మొత్తం ప్రజాప్రతినిధులంతా కూడా వైసీపీ చెందినటువంటి నాయకులు, ప్రధాన నాయకులంతా కూడా రుషికొండ దగ్గర ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంలో చర్చిస్తున్నారు. ఈ 3 స్థలాలు ఏవనుకోండి, ఎందుకంటే భారీ జన సమీకరణకి మొత్తం చేయబోతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రారంభించి ఈ సభతో పాటు మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా చేసేందుకు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు 3 లక్షల మందిని జన సమీకరణ చేసేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారీగా మొత్తం స్థలం అయితే భారీగా ఉండేట్టుగా చూసుకుంటున్నారు. అందులో భాగంగా తగరపల్సి ప్రాంతంలో 3 ప్రాంతాలను చూస్తారు. అందులో ఏదో ఒకటి ఇవాళ సెలెక్ట్ చేసే పరిస్థితి ఉంది. వాస్తవానికి ముందుగా 25వ తారీఖున ఈ బహిరంగ సభ ఉంటుందని ముందుగా చెప్పినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల 27 గంటలు ఎత్తనలా మళ్ళీ